ఉద్యోగులకు ఏపీ బడ్జెట్లో ప్రభుత్వం మొండి చేయి చూపించిందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారని, 27% మధ్యంతర భృతి ఇచ్చారని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. జగన్ హయాంలో 14 లక్షల కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు. బడ్జెట్లో మాత్రం 6 లక్షల కోట్లే అప్పు చూపించారన్నారు. అధికారంలోనికి రాగానే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటికీ ఇవ్వలేదని చంద్రశేఖర్ మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేసి వెళ్ళారు. మొదటగా వీళ్ళు గెలిచిన తర్వాత ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం, అది 14 లక్షల కోట్ల రూపాయలు మరి అప్పు చేసి వెళ్ళారు. ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత సమయం పడుతుందని చెప్పడం. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు దాటిపోయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కొంతమందికి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా, ఐఏఎస్ అధికారులు అయితేనేంటి, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్లు అయితేనేంటి, ఇంక్లూడింగ్ సెక్రటరియట్లో కూడా కొంతమందికి ఎప్పుడూ లేనటువంటి విధంగా మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా పక్కన పెట్టి జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళకి